హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైపోయింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఫైనల్ మ్యాచ్, అది కూడా దుబాయ్ వేదికగా జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ గురించి మనకి ఇంకా విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే లేట్ చేయకుండా సార్ని అడిగి బోల్డ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ అనేది కూడా ఇండియాకి ఎక్కువగా ఉంటున్నాయి, వాళ్ళకి ఫేవరెటిజం అనేది కూడా జరిగింది అని కూడా చాలామంది వేరే టీమ్స్ వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని విషయం కూడా ఇంకా అడుగుదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య, చాలా రోజుల తర్వాత. యా సార్. సో చాణక్యంతో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది సార్. సో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అండ్ ఒక రివెంజ్ మ్యాచ్ కూడా అనుకోవచ్చు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్, సెమీఫైనల్లో అండ్ వేరే విషయాలుగా మనము వాళ్ళతో పోరాడిన సందర్భం అనేది కూడా చూసాం. కానీ న్యూజిలాండ్తో ఆడుతున్నారంటే ఖచ్చితంగా మనం కొంచెం పానిక్ అయ్యే సిచ్యువేషన్ అనేది కూడా ఉంటుంది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది మ్యాచ్? అబ్సల్యూట్లీ, మీరు అన్నట్టుగా చాణక్య, రివెంజ్ ఫర్ ఇండియా ఆఫ్టర్ 25 years. ఎందుకంటే 25 years ఎగో నైరోబీలో చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్ అది, రసవత్రంగానే కొనసాగేది. బట్ క్రిస్ కేన్స్ ఒంటి చేతితోటి మ్యాచ్ గెలిపించాడు న్యూజిలాండ్కి. అసలు ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ, సెంచరీ సాధించాడు. అండ్ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తోటి ఫైనల్ ఆడడం, దుబాయ్ వేదికగా, న్యూట్రల్ వెన్యూ ఫర్ బోత్ ది టీమ్స్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా చాలా ఇండియన్ టీంలో అంటే ఇండియన్కు ఫేవర్గా నిలిచింది ఈ వెన్యూ అని చెప్పి చాలామంది అన్నా, కానీ ఫర్ బోత్ ది టీమ్స్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే న్యూట్రల్ వెన్యూ, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. సో అప్పుడు 25 years ఎగో అద్భుతమైనటువంటి టీం అది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, తర్వాత అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ అగర్కర్, వీళ్ళందరూ ఉన్నటువంటి టీం అది. అండ్ ఐ రిమెంబర్ చాణక్య 25 years ఎగో ఐ వాజ్ ఎ కిడ్. మీరు కూడా కిడ్ అనుకుంటాను నేను చాలా కిడ్ సార్. సో అప్పుడు యాక్చువల్లీ ఇండియన్స్ ఎలా ఉన్నారంటే 141 ఫర్ వితౌట్ లాస్. అప్పుడు అందరు అనుకున్నారు ఒక 350 స్కోర్ చేస్తారు అనుకున్నారు. జస్ట్ 29 ఓవర్స్లోనే ఇంకా 20 overs ఉన్నాయి. అండ్ అప్పటికే 300+ స్కోర్స్ చాలా చూసాం కూడా వన్డే క్రికెట్లో, పాపులర్ అయిపోయింది వన్డే క్రికెట్. బట్ సచిన్ టెండూల్కర్ రన్అట్ అనేది నిజంగా చెప్పాలంటే కొంప ముంచింది అసలు. తర్వాత ద్రావిడ్ వెంటనే రన్అట్ అయినాడు. మళ్ళీ గంగూలీ సెంచరీ సాధించిన తర్వాత కూడా ఇండియా 260+ కంటే ఎక్కువగా స్కోర్ చేయలేకపోయింది అన్ఫార్చునేట్లీ. సో యువరాజ్ సింగ్ కూడా అంత పెద్ద గొప్పగా ఆడలేదు అవి, బికాస్ దెర్ వాస్ ప్రెషర్ యాక్చువల్లీ ఇది. అండ్ ఆ తర్వాత న్యూజిలాండ్ కూడా కట్టడి చేశారు మిడిల్ ఆర్డర్ను. బట్ క్రిస్ కేన్స్ ఒంటి చేత్తోటి మ్యాచ్ గెలిపించాడండి, బ్రిలియంట్. అండ్ దట్ వాస్ 25 years ఎగో. అండ్ అగైన్ ఆఫ్టర్ 25 years ఎగోలో మీకు అక్కడ సచిన్ టెండూల్కర్ ఉంటే ఇక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు ఈరోజు. రైట్. అక్కడ గంగూలీ అంటే అఫ్కోర్స్ మీరు రోహిత్ శర్మను కూడా తీసుకుంటే రైట్ హ్యాండెడ్ అయినా కానీ, బట్ ఈక్వల్గా వన్డే క్రికెట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత అప్పుడు మీకు యువరాజ్ సింగ్ రాణిస్తున్న రోజులలో మీకు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు. అండ్ అక్షర్ పటేల్ యాజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్గా మంచి మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ అనేది ఇస్తున్నాడు. సో టెరిఫిక్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ స్పిన్ విభాగంలో కొంచెం ఇప్పుడు ఎక్కువగానే బలం కనబడుతుంది, డౌటే లేదు అందులో. బికాస్ 4 spinners ఇంక్లూడ్ చేసినటువంటి ఆ గ్యాంబుల్ అనేది అద్భుతంగా వర్కౌట్ అయింది, మనం చూసాం. దట్ టు అగైన్స్ న్యూజిలాండ్. అండ్ వరుణ్ చక్రవర్తి వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. 5 wickets తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2 wickets తీసుకోవడం చూసాం. బట్ ఎక్స్పెన్సివ్ అగైన్స్ ఆస్ట్రేలియా, బట్ రియలీ బోల్డ్ వెల్ యాక్చువల్లీ. సో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా నేనేమనుకుంటానంటే మీరు చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ అండి, డౌట్ లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఏం చిన్న టీం కాదు. అండ్ వాళ్ళకు ఒక రకంగా రివెంజ్ ఎలా అంటే వాళ్ళు లీగ్ మ్యాచ్లో ఓడిపోయారు. సో వాళ్ళు కూడా నేను అనుకుంటాను ఆ కసి వాళ్ళలో కూడా ఉంటుంది. దట్టు ఇండియాను ఓడించడం అనేది రీసెంట్ టైమ్స్లో ఒక బిగ్ విక్టరీ. అది ఏ ట్రాఫీ అయినా కానీ, టెస్ట్ క్రికెట్ అయినా కానీ, వన్డే క్రికెట్ అయినా కానీ. అండ్ డోంట్ ఫర్గెట్ చాణక్య, రీసెంట్గా ఇండియాలో సిరీస్ జరిగినప్పుడు 3-0 తోటి ఇండియాను వైట్ వాష్ చేసింది న్యూజిలాండే. కానీ న్యూజిలాండ్కి మనం ఇవ్వాల్సింది చాలా బాకీ పడే ఉంది సార్. అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అదొకటి 25 years ఒకటి. సో చాలా ఇవన్నీ కూడా నేను అనుకుంటాను ఇండియన్స్కు ఒక మంచి అవకాశం లభించింది ఇప్పుడు ఓడించి ఛాంపియన్స్ అయ్యేందుకు. అండ్ రివెంజ్ అనే పదం యూజ్ చేస్తారు కనుక ఆ బిట్ ఆఫ్ రివెంజ్ తీసుకునేందుకు కామన్ అయిపోయింది కదా ఆ పదం. ఇంకోటి ఏంటంటే హార్ట్ బ్రేకింగ్ విషయం వచ్చేటప్పటికి, సో 25 years బ్యాక్ ఆ జనరేషన్ తగ్గట్టు చెప్పారు. ఇప్పుడున్న మా జనరేషన్కి తగ్గట్టు మేము చెప్పాలంటే 2019 వరల్డ్ కప్లో అది కూడా సెమీఫైనల్, ధోని రన్అట్. అండ్ ఇట్ వాస్ అన్ వెరీ హార్ట్ బ్రేకింగ్. కరెక్ట్గా చెప్పారు. అండ్ ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అది జస్ట్ 6 years ago, 6 సంవత్సరాల కిందనే. దానికి రివెంజ్ అనేది కూడా ఇప్పుడు దానికి కూడా ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ అంటే మీరు వాళ్ళ హిస్టరీ తీసుకుంటే కూడా చాణక్య, ఐసీసీ టోర్నమెంట్స్లో వాళ్ళకు సక్సెస్ ఎక్కువ. అన్ఫార్చునేట్లీ
సౌత్ ఆఫ్రికన్స్ లాగా చోకర్స్గా వాళ్ళు సెమీఫైనల్ వరకు వచ్చి వెనుదిరిగిన వెనుదిరిగే సందర్భాలు చాలా ఉంటాయి కానీ బట్ 2019లో రియల్గా దే హ్యాడ్ ఎ ఛాన్స్ టు విన్ ద వరల్డ్ కప్ ఆల్సో. ఇంగ్లాండ్ ఓడించే ఛాన్స్ వాళ్ళకు ఉండింది. సో బట్ వాళ్ళ టీంలో కూడా మీరు బలాబలాలు తీసుకున్నట్లయితే ఎవరు తక్కువ చెప్పండి అసలు యాక్చువల్గా. న్యూజిలాండ్ టీం కూడా విలియమ్సన్ రియల్గా చెప్పాలంటే ఈ జనరేషన్లో విరాట్ కోహ్లీ, రూట్ అండ్ విలియమ్సన్ ఎక్కువగా కంపేర్ చేస్తుంటారు. ఈ ముగ్గురు బ్యాటర్స్కి ఆ ఎబిలిటీ ఉంది, ఛాంపియన్ ప్లేయర్స్, ఆ ఛాంపియన్ స్టాఫ్ ప్రతిసారి కనబరుస్తున్నారు. అండ్ దట్ టు వన్ ఆఫ్ ది బెస్ట్ చేజర్స్గా మీకు విలియమ్సన్ కూడా పేరుంది అసలు. అండ్ రచిన్ రవీంద్ర వచ్చిన తర్వాత మళ్ళీ ఇంజరీ తర్వాత అయితే వాళ్ళ టీంలో మరింత స్ట్రెంగ్త్ పెరిగిపోయింది అసలు. యాక్చువల్గా స్కోర్ 2 centuries చూడు, 3 matchesలో 2 centuries స్కోర్ చేశాడంటే బ్రిలియంట్. ఇండియాతోటే ఫెయిల్ అయినాడు బట్ ఈ వాజ్ బ్రిలియంట్. బంగ్లాదేశ్తో సెంచరీ, ఆ తర్వాత మొన్న సౌత్ ఆఫ్రికాతో సెంచరీ, మామూలు సెంచరీ కాదు. మనం అంటుంటాం కదా చాణక్య, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని చెప్పి. రచిన్ రవీంద్ర రియల్గా ఈరోజు ఇలా ఎదగడానికి కారణం కూడా ఏంటంటే విలియమ్సన్ యొక్క ఇంజరీనే. 2023 వరల్డ్ కప్లో అన్ఫార్చునేట్లీ ఈ వాజ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ బికాస్ ఆఫ్ ఇంజరీ. అండ్ ఆ ఛాన్స్ అతడు పొందాడు, ఆ తర్వాత దాన్ని గ్రాప్ చేసుకున్నాడు అద్భుతంగా. 2023 వరల్డ్ కప్లోనే సెంచరీలో మూత మోగించాడు. దాదాపుగా 4-5 matchesలో అతనికి 2-3 centuries ఉన్నాయి. సో అటువంటి పర్ఫామ్ కనబరిచాడు. సో వాళ్ళకు లెఫ్ట్ హ్యాండెడ్ రూపంలో ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ దట్టు మరొక విషయం ఏంటంటే 25 yearsకే మ్యాచ్యూరిటీ ఏం తక్కువ లేదు అతనిది. సౌదీ చెప్పినట్టుగా 25 సంవత్సరాలకి అద్భుతమైనటువంటి మ్యాచ్యూరిటీ కనబరుస్తున్నాడు అతను. ఏ బాల్ ఎలా ఆడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేటువంటి ఒక స్ట్రాటజీ అద్భుతంగా దాన్ని నేర్చుకున్నాడు అసలు యాక్చువల్గా. సో అతడు ఒక్కడు చాలా డేంజరస్ కాబోతున్నాడు. అండ్ మీకు వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా మనం ఇండియన్ మిడిల్ ఆర్డర్తో కంపేర్ చేసినట్లయితే ఏం తక్కువ లేదు వాళ్ళది. మీకు శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా వరకు బ్యాటింగ్ ఉన్నట్టుగా వాళ్ళకు కూడా మీరు చూడండి. విలియమ్సన్ తర్వాత మీకు లాథమ్ ఉన్నాడు, ఫిలిప్స్ ఉన్నాడు, తర్వాత మీకు బ్రేస్వెల్ ఏం తక్కువ కాదు వాళ్ళకు. మిచెల్ ఆడితే మిచెల్ అఫ్ కోర్స్ ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్. తర్వాత శాంట్నర్ కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో ఐ థింక్ బలాబలాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి కనుక ఐ థింక్ 2 teams విల్ బి లుకింగ్ ఫర్. ఎందుకంటే ఒకటి న్యూజిలాండ్ వాళ్ళు లీగ్ మ్యాచ్లో ఓడిపోయిన బాధ వాళ్ళకు ఉన్నది. అండ్ అది కాకుండా వాళ్ళ కంట్రీ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఈ మధ్యకాలంలో ఐ థింక్ మీరు ఆల్ బోర్డ్స్తో కంపేర్ చేసినట్లయితే అన్ని బోర్డ్స్ కంటే తక్కువ బోర్డ్స్లో అందరికంటే తక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళ దగ్గర ఉంది అసలు, న్యూజిలాండ్ దగ్గర. సో వాళ్ళకు కూడా ఒక విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఐ థింక్ ఎండార్స్మెంట్స్ రావచ్చు ప్లేయర్స్కు. న్యూజిలాండ్ ప్లేయర్స్ అఫ్ కోర్స్ చాలామంది మీకు ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ కంట్రీలో కూడా కొంచెం పాపులారిటీ పెరగాలి అంటే ఒక స్పోర్ట్, బికాస్ అక్కడ ఎక్కువగా రగ్బీ చాలా పాపులర్. బట్ క్రికెట్ హ్యాస్ బీన్ పాపులర్ ప్రతిసారి కూడా. బట్ కానీ వాళ్ళకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది గెలిస్తే ఒకవేళ వాళ్ళు అనుకుంటారు కదా కంట్రీలో కూడా కొంచెం ఇండియాలో క్రికెట్ నిలనైతే రిలీజన్గా భావిస్తుంటాము, అక్కడ కూడా కొంచెం వాళ్ళకు దాని మైలేజ్ అనేది పెరగవచ్చు అసలు. సో దట్స్ ద రీజన్ దే విల్ బి ట్రైయింగ్ వెరీ హార్డ్ టు విన్ ఆల్సో యాక్చువల్లీ. సార్ ఇప్పుడైతే ఈ మ్యాచ్ గురించి మెయిన్గా ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అన్ ఇండియన్ టీమ్. ఓకే, ఇండియన్ టీమ్ అండ్ న్యూజిలాండ్ టీమ్. సో 2 teams ఆల్రెడీ లీగ్ స్టేజ్లో ఆడాయి కాబట్టి మెయిన్గా ఇండియన్ టీమ్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్కి సేమ్ విన్నింగ్ టీం మార్చే అవకాశం అనేది కూడా చాలా తక్కువ ఉండొచ్చు. అది కూడా 4 spinners, మరి కేవలం ఒక్క ఫాస్ట్ బౌలర్తో వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మరి ఫైనల్ మ్యాచ్ కోసం ఆల్రెడీ ఆ న్యూజిలాండ్కి ఆ ఒక గేమ్ ప్లాన్ అనేది కూడా ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇప్పుడు గేమ్ ప్లాన్లో ఇండియన్ గేమ్ ప్లాన్లో మార్పులు ఏమన్నా తీసుకొని వస్తారా? మీ క్వశ్చన్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకే ఫాస్ట్ బౌలర్ అన్నారు కనుక అంటే హార్దిక్ పాండ్యా రియల్గా ఫుల్ టైం బౌలర్ మీరు అన్నట్టుగా ఫుల్ కోటా వేయటం లేదు. లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా అగైన్స్ ఆస్ట్రేలియా 4-5 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ పడింది కానీ బట్ ఈ బ్రేక్ త్రూస్ కూడా ఇస్తున్నాడు మీకు సమీతో పాటు. 4 spinners యొక్క గ్యాంబుల్ వర్కౌట్ అయింది. అది ఎక్స్పెరిమెంటే కాదు, అది రియల్గా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మీకు దుబాయ్లో కండిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ దట్టు మీరు అన్నారు కదా ఇద్దరు ఒక్కసారి ఎదుర్కొన్నది కూడా దుబాయ్లోనే కనుక ఐ థింక్ న్యూజిలాండ్ కూడా కొంచెం కండిషన్స్ తెలిసిపోయాయి, ఎలా వికెట్ బిహేవ్ చేస్తుంది అన్నటువంటి అవగాహన వాళ్ళకి వచ్చేసింది. సో దాంతో నేను అనుకుంటాను ఓన్లీ ప్రాబ్లం ఎక్కడైందంటే న్యూజిలాండ్ అనే కాదు మిగతా టీమ్స్ ఏవైతే వచ్చి దుబాయ్లో ఆడాయో ఆ ట్రావెలింగ్ ఒకటే కొంచెం వాళ్ళను ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లోకి దించింది. బికాస్ యూ హ్యావ్ టు ట్రావెల్ 3-4 hours పాకిస్తాన్ నుంచి రావాలి. సౌత్ ఆఫ్రికా చూడండి అన్ఫార్చునేట్లీ పాపం 18 hours ఇక్కడ స్పెండ్ చేశారు, 18 hours తర్వాత మళ్ళీ వెళ్ళి సెమీఫైనల్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మెయిన్ రీజన్ అన్నాడు. మిల్లర్ ఓడిపోవడానికి కారణం ఏమన్నాడంటే
అసలు యాక్చువల్గా మా మెంటల్గా కొంచెం మీకు ఫ్యాటిక్ ఉంటుంది కదా. సో అదొక్కటే కొంచెం ఇండియాకి అడ్వాంటేజ్ అయింది తప్పితే, బట్ మిగతా విషయాలలో మీకు దుబాయ్లో ఎవరు ఆడలేదు చెప్పండి. న్యూజిలాండ్ ప్లేయర్స్ గతంలో ఆడలేదా, వాళ్ళకి కండిషన్స్, సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఆడలేదా, పాకిస్తాన్ వాళ్ళు అయితే అసలు యాక్చువల్గా దుబాయ్ వచ్చి ఆడారంటే దుబాయ్ వాళ్ళకు హోమ్ గ్రౌండ్. ఎందుకంటే 2010లో క్రికెట్ అక్కడ నలిఫై అయిపోయిన తర్వాత ఎవ్రీ మ్యాచ్ దే ప్లేడ్ ఇయర్, ఎవ్రీ సిరీస్ దే ప్లేడ్ ఇయర్ యాక్చువల్లీ. ఐ థింక్ సో కండిషన్స్ నేను అనుకుంటాను టూ టీమ్స్ కూడా కొంచెం ఫేవరబుల్గా ఉండవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్స్. వాళ్ళు ఒక్కసారి ఒక చోట ఆడిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు దే ఆర్ వెరీ క్విక్ లర్నర్స్ ఆల్సో. రైట్. అండ్ దట్టు వాళ్ళకు కూడా స్పిన్ ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు. విలియమ్సన్ కానీ, తర్వాత మీకు యంగ్ కానీ, లేకుండా లాథమ్, మీరు అన్నట్టుగా లాథమ్ ఇస్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండి. ఒకవేళ ఎక్కువగా స్వీప్ షాట్స్ ఆడడము, స్పిన్నర్స్ ఎదుర్కోవడం చాలా మంచి క్వశ్చన్. మీరు అన్నట్టుగా ఒక్కసారి మళ్ళీ గతంలోకి తీసుకువెళ్ళారు. 1987లో సెమీఫైనల్ వరకు వచ్చి ఇండియా ఓడిపోవడానికి కారణం ఏంటంటే రిలయన్స్ కప్, ఇక్కడ వరల్డ్ కప్ జరిగినప్పుడు స్వీప్ షాట్స్ ఇంగ్లాండ్ ఎక్కువ ఆడి ఇండియాని ఓడించింది. ఆ తర్వాత ఆ టెక్నిక్ను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దట్ వాస్ ద బిగినింగ్ యాక్చువల్లీ. ఐ థింక్ మీరు అన్నట్టుగా న్యూజిలాండ్ ప్లేయర్స్లో ఎక్కువ స్వీప్ షాట్స్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు. రివర్స్ ఆడకపోవచ్చు, బట్ మీకు ట్రెడిషనల్గా ఏదైతే స్వీప్ షాట్ ఆడతారో మీకు కన్వెన్షన్ అది ఆడే షాట్స్ ఆ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు విలియమ్సన్ ఆడగలుగుతాడు, యంగ్ ఆడగలుగుతాడు, రచిన్ ఆడగలుగుతాడు, లాథమ్, తర్వాత మీకు మిచెల్, వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా స్వీప్ షాట్స్ ఆడే ప్లేయర్స్ కనుక వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీతో వస్తారు. ఎందుకంటే స్పిన్నర్స్ బౌలింగ్లో మీకు ఎక్కువ రన్స్ రాబట్టాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ షాట్ విచ్ ఫెచెస్ యూ మోర్ రన్స్ యాక్చువల్లీ. దట్ కుడ్ బి ఎ గుడ్ స్ట్రాటజీ మీరు అన్నట్టుగా. కానీ మరి లీగ్ స్టేజ్లో ఆడుతున్న సందర్భంలో వాళ్ళు ఎందుకు ఎక్కువగా స్వీప్ షాట్స్ వెళ్ళలేకపోయారు? వెరీ గుడ్ క్వశ్చన్ చాణక్య. ఎందుకు దానికి కారణం ఏంటంటే చూడండి, వాళ్ళు ఫ్లడ్ లైట్స్లో ఫేస్ చేశారు ఎవరిని, ఇండియన్ బౌలర్ స్పిన్నర్స్ను, ముఖ్యంగా ద ట్రంప్ కార్డ్ ఎవరైతే అయినారో వరుణ్ చక్రవర్తి. అసలు యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదంటే అతను అసలు యాక్చువల్గా బాల్ మిడిల్ స్టంప్ ఇప్పుడు మిస్టరీ స్పిన్నర్స్ ఏం చేస్తారంటే జనరల్గా మిస్టరీ స్పిన్నర్స్ యొక్క మెయిన్ వెపన్ ఏంటంటే స్టంప్స్ పైన బౌలింగ్ చేయడం అనేది మెయిన్ వెపన్. ఆ తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ నుంచి ఏదైనా చిన్న సహకారం లభిస్తుంది అనుకోండి, అది లభించింది కూడా, బాల్ స్కిడ్ ఎక్కువగా అయింది. యూనో ఈ వాజ్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్. సో ఆ ఫ్లడ్ లైట్స్లో మీరు చూడండి, మొన్నటి మ్యాచ్కు ఆస్ట్రేలియా అగెన్స్ట్ మ్యాచ్కును న్యూజిలాండ్ అగెన్స్ట్ మ్యాచ్కు అతని బౌలింగ్లో చాలా డిఫరెన్స్ కనబడింది. ఎందుకంటే న్యూజిలాండ్తో ఆడిన పిచ్ అది ఇట్స్ ఓల్డ్ పిచ్ ఒకటి. తర్వాత డే టైంలో మీకు ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది కనుక డే టైంలో ఈ వాజ్ నాట్ ఏబుల్ టు పర్చేస్ ద సేమ్ స్కిడ్ కాలేదు. సో ఫ్లడ్ లైట్స్లో కొంచెం బాల్ స్కిడ్ అయింది. సో మిస్టరీ స్పిన్, ఎందుకంటే అతడు ఫాస్టర్ వన్స్ ఎక్కువగా వేస్తాడు కనుక, సో ఫాస్టర్ వన్స్ వేసాడు. మీరు చూడండి మనం చూసాం కదా ఆస్ట్రేలియన్ ఒక ప్లేయరు ఒక క్లీన్ బౌల్డ్ అయిపోయినాడు చూడండి, మన అక్షర్ పటేల్ వేస్తున్న బౌలింగ్ కదా, బాల్ స్కిడ్ అయిపోయింది చూసారా. ఈవెన్ మ్యాక్స్వెల్ కూడా అవుట్ కావడానికి కారణం బాల్ స్కిడ్ అవుతూ లోపలికి వచ్చాడు. అఫ్కోర్స్ ఈ ప్లేడ్ ఎ బ్యాడ్ షాట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో బాల్ స్కిడ్ అవుతున్నప్పుడు స్పిన్నర్స్ని ఫేస్ చేయడం కష్టం, మీరు రిస్క్ తీసుకోలేరు స్వీప్ షాట్స్. ఫ్లైట్ చేస్తున్నాడు ఆర్ లేకుంటే స్పిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మీరు స్వీప్ షాట్స్ ఆడచ్చు, లైట్గా టర్న్ దొరుకుతున్నా ఆడచ్చు. బట్ మీరు స్కిడ్ అవుతున్న బాల్ను స్వీప్ షాట్స్ ఆడడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బాల్ మీకు ఒక్కొక్కసారి లో అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. దట్ వాజ్ స్టంప్స్ పైన ఉంటుంది. అండ్ దిస్ మ్యాన్ వాజ్ అటాకింగ్ ద స్టంప్స్, హి వాజ్ నాట్ గివింగ్ ఎనీ విడ్త్. సో అందుకనే న్యూజిలాండ్ ప్లేయర్స్ కొంచెం అతన్ని జడ్జ్ చేయలేకపోయారు. బట్ ఒకసారి ఆడిన తర్వాత వాళ్ళకు నెక్స్ట్ మ్యాచ్లో ఇవాళ ఆడాలన్నటువంటి ప్రాక్టీస్ అయితే చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా అద్భుతమైనటువంటి స్పిన్నర్స్ ఉన్నారు కనుక శాంట్నర్ అండ్ బ్రేస్వెల్ను కొంచెం నెట్స్లో ఎక్కువ ఆడి ఇతన్ని మెయిన్గా టార్గెట్ చేయడానికి కూడా ఒక వ్యూహం వాళ్ళది అబ్సల్యూట్లీ ఉంటుంది మీరు అన్నట్టుగా, నో డౌట్ అబౌట్ ఇట్. దట్ టు విత్ స్వీప్ షాట్స్ తోటి. అంటే మెయిన్గా ఇండియన్ టీం విషయానికి వచ్చేటప్పుడు బ్యాటింగ్ విషయంలో మనల్ని మెయిన్గా కలవర పెడుతున్నది ఒక్కటి ఉంది, అది కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, కరెక్ట్. వాళ్ళిద్దరూ కుదురుకున్నారంటే ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్నో ప్రపంచానికి తెలుసు. కానీ ఆ ఛాన్స్ అనేది కూడా వేరే టీమ్స్ ఇవ్వట్లేదు. మరి ఫైనల్ మ్యాచ్లో వాళ్ళిద్దరు నిలదొక్కునే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అగైన్ వెరీ టఫ్ క్వశ్చన్ కొడుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా మనం అంటుంటాం ఫామ్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ, రైట్. బట్ మీకు ఫామ్లో కూడా ఎవరు లేకుండా లేరు. రోహిత్ శర్మ కూడా ఈ స్కోరింగ్ 40s 30s స్కోర్స్, అంత బ్యాడ్ ఫామ్ ఏం లేదు అతను. రీసెంట్లీ స్కోర్ సెంచరీ అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ ఇండియా. శుభ్మన్ గిల్ అన్ఫార్చునేట్లీ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయినాడు కానీ బట్ అతని ఫామ్ మొన్నటి వరకు ఫినామినల్ ఫామ్, మామూలుగా కాదు. సెంచరీ స్కోర్ ఫస్ట్ ఈ టోర్నమెంట్లో ఫస్ట్ సెంచరీ స్కోర్ చేసింది అతనే కదా ఫర్ ఇండియా. ఓకే, ఈజ్ బీన్ బ్రిలియంట్. కానీ దానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే దుబాయ్లో మీకు న్యూ బాల్ కూడా ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్. అదే కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. అదే ట్రిక్కీగానే, ఎందుకంటే న్యూజిలాండ్ బౌలర్స్కు ఆ ఎబిలిటీ స్వింగ్ చేసే ఎబిలిటీ ఉంది.
బట్ రేపు ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఫైనల్లో మీకు 9th రోజు దానికి కారణం ఏంటంటే హెన్రీ మే నాట్ బి పిక్డ్, ఇంజరీతో షోల్డర్ ఇంజరీ ఉంది కనుక. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ లేకపోయినట్లయితే నేను అనుకుంటాను ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్స్కి ఒక బిగ్ రిలీఫ్ ఉంటుంది అసలు. రిలీఫ్ మీకు ఒరూక్ ఏం చేస్తాడంటే ఈ బీట్స్ ద బ్యాట్ విత్ పేస్, బౌన్స్ తోటి అది చేయగలుగుతాడు. జామియన్సన్కు పేస్ లేదు, అతడు కూడా మూవ్ చేస్తుంటాడు బాల్. సో దుబాయ్లో మీకు న్యూ బాల్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ కనుక మీరు అన్నట్టుగా బిగ్ పార్ట్నర్షిప్స్ మనం ఎక్కువగా చూడలేకపోతున్నాం. బికాస్ ఆ ఓపెనింగ్ బౌలర్స్ ఎవరో వాళ్ళకు వికెట్ తీస్తున్నారు అసలు. దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు పాకిస్తాన్తో ఆడినప్పుడు అదే జరిగింది, పాకిస్తాన్ బ్యాటర్స్ కూడా. బంగ్లాదేశ్తో ఆడుతున్నప్పుడు అదే జరిగింది. సో న్యూజిలాండ్తో ఆడుతున్నప్పుడు కూడా మనం అదే చూసాం అసలు. ఈవెన్ న్యూజిలాండ్ ఓపెనర్ కూడా మనం త్వరగా అవుట్ కావడం చూడలేదా. సో ఓపెనర్స్ అందుకనే ఎక్కువగా బిగ్ పార్ట్నర్. బట్ రోహిత్ శర్మ మీకు శుభ్మన్ గిల్ రికార్డ్ చూసుకున్నట్లయితే దే హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డు ఉంది చాణక్య. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి 100 పార్ట్నర్షిప్స్ రీసెంట్ టైమ్స్లో ఎవరికి కూడా లేవు అంత మంచి పార్ట్నర్షిప్. అండ్ ఇద్దరి యొక్క తాల్మేల్ అంటుంటాం కదా, అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది అసలు యాక్చువల్గా. ఓన్లీ థింగ్ ఏంటంటే అదే ఫ్రీడమ్ తోటి ఆడాలి, ఎక్కువగా ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకూడదు. బికాస్ న్యాచురల్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ బోత్ ఆర్ న్యాచురల్ ప్లేయర్స్. మీరు శుభ్మన్ గిల్ కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడుతుంటే, బట్ రోహిత్ను మీరు ఆపడం కష్టం. యూ కాంట్ స్టాప్. ఒక సరదా మేము కూడా వచ్చింది సార్, అన్నా నువ్వు ఒక గంట సేపు క్రీజ్లో ఉండన్నా చాలు అని చెప్పి రోహిత్ శర్మని వేడుకుంటున్నట్టు ఒక సరదా మేము చూసాను. మీరు అన్నట్టుగా అతన్ని వేడుకున్న అదొక్కటి కాకుండా ఈవెన్ సునీల్ గవాస్కర్ కూడా ఏమన్నాడంటే 10 overs ఆడి 50 runs కొట్టడం లెక్క కాదు, వన్ డే మ్యాచ్లలో 30 overs వరకు ఉండి ఆ 50 వచ్చా కానీ అది ఒక్కొక్కసారి చాలా బెనిఫిట్ టర్న్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ హ్యాస్ టు కొంచెం టాక్టిక్స్ ఇక్కడ మార్చుకోవాలి. ఎందుకంటే ఇది ఫైనల్ గేమ్. బికాస్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఈ అటాక్డ్ ద బౌలర్స్ 40+ runs చాలా క్విక్గా ఒక 2-3 oversలో స్కోర్ చేయాలి. బట్ అవుట్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇండియా ఒక పెద్ద స్కోర్ కూడా చేయలేకపోయింది అసలు. టపా కుప్పగొలిపోయింది, కోహ్లీ కూడా సరిగ్గా ఆడలేకపోయినారు, ఎవ్వరు కూడా అసలు యాక్చువల్గా స్టేబుల్గా ఆడలేకపోయినారు. సో అందుకని రోహిత్ శర్మ మీరు అన్నట్టుగా రన్స్ ఒకవైపు స్కోర్ చేస్తూ ఉండాలి, ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా. లేకుంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మొన్న అన్నాడు కదా విరాట్ కోహ్లీ తోటి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, अरे मैं मार रहा हूँ ना, आप क्यों मार के आउट हो गए, सेंचुरी बनाने का एक मौका था आपको करके. సెంచరీ అఫ్ కోర్స్ ఎప్పుడు పట్టించుకోరండి. విరాట్ కోహ్లీ తర్వాత నాకు సెంచరీ విషయం కొరకు ఆడలేదు, అక్కడ మనం ప్రెషర్లోకి వస్తున్నాం కనుక ఆ ప్రెషర్ నుంచి కొంచెం బయటపడాలి అంటే మరొక 6, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా రైజ్ అయింది కూడా చూశారు కదా. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఆ జంపా బౌలింగ్లో 2 sixes సాధించకపోయినట్లయితే ఈక్వల్ ఉన్నాయి అంత ముందు వరకు 12 balls 18 runs 19 runs ఉండే సిచ్యువేషన్ కనబడింది అక్కడ మనకు. మీకు రాహుల్ ఫాస్ట్గా ఆడుతున్నప్పటికీ కూడా ఇద్దరు ఫాస్ట్గా ఆడే సిచ్యువేషన్ ఏర్పడింది మాకు. చిన్న స్కోర్ అయినా కానీ, చిన్నదంటే 260 వాజ్ గుడ్ యాక్చువల్లీ. సో అందుకనే సెంచరీ స్కోర్ కాకుండా మీకు ఆ పేస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ మీరు అన్నట్టుగా ఏమనుకోవాలంటే ఒకళ్ళు ఫాస్ట్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళు షీట్ యాంకర్ రోల్ ప్లే చేసేటటువంటి ఎబిలిటీ మీకు శుభ్మన్ గిల్కి ఎక్కువగా ఉంది. యూ కెన్ స్టేట్ ద వికెట్. కొంచెం బాల్ మూవ్ అవుతున్నప్పుడే కొంచెం ఇబ్బంది పడతాడు తప్పితే, బట్ అదర్వైజ్ పిచ్ పైన కొంచెం ఆ మూమెంట్ ఎక్కువ లేదు అంటే శుభ్మన్ గిల్ కూడా ఆపడం కష్టం. సో మేబీ మీరు అన్నట్టుగా ఆ స్ట్రాటజీ అనేది కొంచెం రేపు వర్కౌట్ కావచ్చు. దే హ్యావ్ టు స్టేట్ ద వికెట్. కనీసం 20 overs వరకు ఇద్దరు వికెట్ పైన నిలబడ్డట్టయితే ఇండియా కెన్ పుట్ అప్ బిగ్ టోటల్. అయితే 270, 280, 300 అరౌండ్ కూడా స్కోర్ చేయవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే. ఓకే, అండ్ కమింగ్ టు ద కోహ్లీ, కింగ్ కోహ్లీ అని కూడా అనొచ్చు. రీసెంట్గా మనోడు ఫామ్ ద మోడర్న్ కింగ్ రాదర్, వి కెన్ కాల్ ఇట్ దట్. బికాజ్ ద ఒరిజినల్ కింగ్ ఎవరంటే వివ్ రిచర్డ్స్. అతనికి ఆ ట్యాగ్ ఉంది. అతను రియల్గా క్రికెట్కి రారాజు ఎవరంటే అతనే. ఎవ్రీబడి యాక్సెప్ట్స్. టెండూల్కర్ ఒప్పుకుంటాడు, కోహ్లీ, వాళ్ళందరూ కూడా అతన్ని ఒప్పుకోక తప్పదు. సో గవాస్కర్ కూడా అంటాడు రియల్ కింగ్ ఎవరంటే. బట్ ద మోడర్న్ కింగ్ ఎవరంటే మీరు అన్నట్టుగా క్రికెట్లో నో డౌట్ విరాట్ కోహ్లీ. కోహ్లీ యొక్క ఫామ్ చూసుకుంటే పాకిస్తాన్ మీద అద్భుతమైన సెంచరీ సాధించాడు. అండ్ దాని తర్వాత మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్తో ఆడాడు. కానీ న్యూజిలాండ్తో కూడా మంచి ఇంటెంట్ కనిపించింది. కానీ ఎప్పుడైతే చాలా బలంగా ఆడాడో అక్కడ పాయింట్లో ఉన్న ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ అనేది కూడా అందుకున్నాడు. రేపు అలాంటి క్యాచెస్ ఇవ్వకుండా ఏమన్నా తప్పించుకునే అవకాశాలు ఉంటాయా? మరొకసారి సెంచరీ కానీ ఒక పెద్ద స్కోర్ కోహ్లీ నుంచి చూసే అవకాశాలు ఉంటాయా? మీరు అన్నట్టుగా ఫిలిప్స్ క్యాచే అసలు యాక్చువల్గా అవుట్ కాక తప్పలేదు అతనికి ఆ క్యాచ్ వల్లనే. అది కూడా చాలా బలంగా ఎందుకంటే మామూలు స్క్వేర్లో ఆడిన షాట్ కాదు. అండ్ స్క్వేర్లో మనకు అందరికీ తెలుసు స్క్వేర్లో బాల్ కొంచెం ఇటు నుంచి ఇటు టర్న్, బట్ దాన్ని అద్భుతంగా జడ్జ్ చేశాడు ఫిలిప్స్. తన వికెట్ కీపింగ్ స్కిల్స్ని కనపరిచాడు. కెన్ కీప్ ద వికెట్స్ ఆల్సో, ఎబిలిటీ ఉంది అతను. బౌలింగ్ చేస్తాడు,
వికెట్ కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ అండ్ చేస్తాడు. ఫీల్డింగ్లో ద జెమ్ అండి అసలు యాక్చువల్గా. ఒక్కసారి జాంటీ రోడ్స్ను గుర్తుకు తీసుకొని వచ్చాడు అసలు. మరిపించడం అంటే ఎవరికైనా కష్టమే అంటారు కానీ బట్ ఫిలిప్స్లో ఎబిలిటీ ఉన్నాయి చూడండి. అందుకని ఏమంటారంటే చాణక్య, క్యాచెస్ విన్ యూ మ్యాచెస్, క్యాచెస్ లూజ్ యూ మ్యాచెస్ ఆల్సో. అటువంటి క్యాచెస్ తీసుకున్నట్లయితే మీరు మ్యాచెస్ గెలవచ్చు కూడా, అండ్ ఒకవేళ సిచ్యువేషన్స్లో కొన్ని క్యాచెస్ వదిలేస్తే మీరు మ్యాచెస్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ పర్టికులర్ క్యాచ్ అతను తీసుకోవడంతో మీరు అన్నట్టుగా ఇండియా ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయింది. 240+ మాత్రమే చేయగలిగారు. దేర్ వాస్ ప్రెషర్. అప్పటికే 2 వికెట్స్ పడిపోయినాయి. రోహిత్ అవుట్ అయిపోయినాడు, శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయినాడు, అండ్ విరాట్ కోహ్లీ కొంచెం మనం అంటుంటాం కదా చాణక్య క్రికెట్లో కౌంటర్ అటాక్ చేస్తే బాగుంటుంది. ఆ కౌంటర్ అటాక్ కొరికే ప్రయత్నించారు. జనరల్గా దట్ ఈస్ నాట్ హౌ విరాట్ కోహ్లీ ప్లేస్. వచ్చిన తర్వాత కొంచెం సెట్ అవుతాడు, సింగిల్స్ తీస్తాడు, టూస్ తీస్తాడు, బౌలర్స్ను ప్రెషర్లో ఉంచుతాడు, ఫీల్డర్స్ని అయితే రియల్గా విసుగుబుట్టిస్తాడు అంటున్నాం కదా. అలా ఒక రన్ దగ్గర టూస్ తీసి చాలా కష్టపెడుతుంటాడు. బట్ ఆ సిచ్యువేషన్లో కొంచెం కౌంటర్ అటాక్ చేసి ఆ ప్రెషర్ నుంచి బయటకు వస్తే బాగుంటుందని చెప్పి కపుల్ ఆఫ్ షాట్స్ ఆడాడు, అండ్ ఈ హ్యాడ్ సక్సెస్ ఆల్సో. బట్ ఆ బ్రిలియంట్ క్యాచ్ వల్ల అవుట్ అయిపోయినాడు. సో నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ యూనో అతనికంటే మించి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడంలో కింగ్ అయితే ఎవరు లేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అర్లీ వికెట్స్ పడిపోయినట్లయితే ఎలా నిలబడాలి, మేబీ అటువంటి షాట్ ప్రయత్నించకపోవచ్చు. ఎయిర్లో చాలా రేర్గా వెళ్తుంటాయి అతని షాట్స్. ఎయిర్లో వెళ్ళినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది కనబడుతుంది విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు. ఎక్స్ట్రా కవర్ పై నుంచి ఎలా ఆడతాడు అద్భుతంగా పవర్ ప్లేలో. దట్ వాజ్ అ డే యాక్చువల్లీ. దట్ ఆ రోజు మనం ఫిలిప్స్కి ఎక్కువగా మార్కులు ఇవ్వాలి అవుట్ కంటే, ఎందుకంటే అంత బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అట్లాంటి క్యాచ్ అనేది పట్టుకున్న తర్వాత ఫిలిప్స్ని చూసి విలియమ్సన్ కూడా ఒక వండర్ఫుల్ క్యాచ్ అబ్సల్యూట్లీ అక్షర్ పటేల్. అందుకని విలియమ్సన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫీల్డర్ అండి, చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. అదే మీరు అన్నట్టుగా చాణక్య అంటే ఫీల్డింగ్లో అటువంటి విన్యాసాలు కనబరిచినట్లయితే ఏమవుతుందంటే మీకు ఉత్సాహం పెరుగుతుంది, అందరూ కూడా యాక్టివ్గా అయిపోతారు. అరే అతను అలా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకుండా కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఇండియన్ టీంలో కూడా ఉన్నారు లేరా, మీకు జడేజా తీసుకోరు అటువంటి క్యాచెస్ పాయింట్లో అద్భుతమైనటువంటి. విరాట్ కోహ్లీ ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలుగుతాడు. రోహిత్ శర్మ వాజ్ ఆల్సో టెర్రిఫిక్ ఫీల్డర్ ఇన్ ద బిగినింగ్ యాక్చువల్లీ. కానీ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్గా ఒకసారి చూస్తే ప్రతి బ్యాటర్కి తగ్గట్టు రోహిత్ శర్మ యొక్క టాక్టిక్స్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అవుతున్నాయి ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్లో కానీ. సో ఎలా వెయ్యాలి, ఎలా ప్రెషర్లోకి నెట్టాలి అనేది పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తున్న ఒక స్మార్ట్ కెప్టెన్ అది కూడా రోహిత్ శర్మ అనిపిస్తుంది. నో డౌట్ చాణక్య, ఎందుకంటే మీకు సునీల్ గవాస్కర్ లాంటి ఒక లెజెండరీ క్రికెటర్ నుండి కితాబ్ అందుకున్నాడు అంటే క్యాప్టెన్సీ విషయంలో అది మామూలు విషయం కాదు. సునీల్ గవాస్కర్ కూడా అదే అన్నాడు, అతని క్యాప్టెన్సీ విషయంలోనైతే ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసే ఛాన్సే లేదని చెప్పాడు. మీకు ఏం కావాలి చెప్పండి, 2023 వరల్డ్ కప్ ఫైనల్లోకి తీసుకువచ్చాడు, ఓడిపోయినా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. 2024 T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయినారు, మళ్ళీ ఛాంపియన్స్ ట్రాఫీలో మళ్ళీ ఫైనల్లోకి తీసుకువచ్చాడు. తర్వాత అతనికి ఫ్రాంచైజ్ లీగ్స్లో కూడా 5 టైటిల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. సో ఈస్ బీన్ ఎ బ్రిలియంట్ కెప్టెన్ అండి, చాలా అద్భుతంగా ఉపయోగిస్తున్నాడు. మీరు అన్నట్టుగా అతడు మీరు చూడండి రషీద్ ఖాన్ ఎలానైతే ఐపీఎల్లో కొంతమంది క్యాప్టెన్స్ ఉపయోగించుకుంటారో వాళ్ళ టీమ్ క్యాప్టెన్ కూడా ఎలానైతే ఉపయోగించుకుంటారు మెయిన్ మ్యాచెస్లో, అలా అందరినీ ఉపయోగిస్తున్నాడు అసలు. మీరు చూడండి ఎప్పుడు రషీద్ ఖాన్ ఏం చేస్తారంటే డ్రింక్స్ తర్వాత పట్టుకొని వస్తారు, ఇమీడియట్గా బ్యాట్స్మెన్ యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెం దెబ్బతీసి ఉంటుంది. సో అందుకనే దాన్ని ఉపయోగించుకునేటందుకు తీసుకొని వస్తాడు. సో వరుణ్ చక్రవర్తిని కూడా మొన్న అలాగే ఫేజెస్లో తీసుకొని వచ్చాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కొంచెం రన్స్ వస్తున్న సమయంలో అక్షర్ పటేల్ని తీసుకొని వచ్చాడు, జడేజాని తీసుకొని వచ్చాడు. చాలా అద్భుతంగా రొటేట్ చేస్తున్నాడు అసలు యాక్చువల్గా. అండ్ ఫీల్డ్ సెటప్ కూడా చాలా చక్కగా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అతను నుండి ఒక బిగినింగ్స్ కొంచెం డ్యూగా ఉంది, అదే తప్పితే. బట్ యాజ్ ఎ క్యాప్టెన్గా మీరు అన్నట్టుగా నో డౌట్ రోహిత్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ అండి. అండ్ వరల్డ్ కప్ మెయిన్ మిస్ చేసుకున్నాడు. T20 మీకు ధోనికి ఛాన్స్ లభించింది 2007లో, తర్వాత 2011 ఛాంపియన్ అయినాడు, తర్వాత ధోని క్యాప్టెన్సీలోనే 2013లో ఛాంపియన్స్ ట్రాఫీ గెలుచుకున్నారు. సో ఇప్పుడు హ్యాట్రిక్ కప్ ఫైనల్స్కి రావడానికి కూడా చాలామంది రోల్ ఉంది అందులో. మీకు రోహిత్ ఉంది, విరాట్ కోహ్లీది ఉన్నది. సో రోహిత్కి అది వరల్డ్ కప్ మిస్ అయింది కానీ బట్ T20 వరల్డ్ కప్ గెలిచాడు, అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రాఫీ గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది, ఎక్కువగా కనబడుతుంది. బికాస్ ఎడ్జ్ ఇండియాకే ఉంది కనుక ఎడ్జ్ అయితే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ వరకు ఆడతాడా అన్నటువంటి డౌట్స్ కూడా కలుగుతున్నాయి. అండ్ BCCI నుండి ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అతనికి, తన కెరియర్ను అతడే డిసైడ్ చేసుకోవాలని చెప్పి. రైట్. అంటే సార్ రేపు జరిగే మ్యాచ్లో సో మన ఇండియన్ టీం మళ్ళీ ఒక 4 స్పిన్నర్స్తో వస్తుందా, లేకపోతే కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి హర్షిత్ రాణాని తీసుకొని వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే దుబాయ్లో కొత్త పిచ్ అనేది కూడా ఇప్పుడు ఫైనల్ కోసం రెడీ చేస్తున్నారు.
కాబట్టి ఆ కొత్త పిచెస్ మీద స్పిన్నర్స్తో పాటు పేసర్స్కి కూడా కొంచెం ఎఫెక్టివ్గా వికెట్లు దొరికే అవకాశాలు ఉంటుంది. మరి ఈ గేమ్ ప్లాన్తో ఇండియా వెళ్తుందా? వై నాట్ హర్షదీప్ సింగ్? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ట్రా పేసర్ కావాలంటే మీకు లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఉంటుంది. అండ్ ఈజ్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అతడు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ప్రతిసారి ఒక 1-2 వికెట్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. అండ్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు ఫస్ట్. ఆ తర్వాత డెత్ ఓవర్స్లో కూడా, స్లాగ్ ఓవర్స్లో కూడా చాలా అద్భుతమైనటువంటి స్పెల్స్ వేస్తాడు. మేబీ హర్షిత్ రాణాని ఎందుకు తీసుకోవచ్చు అంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ ఈ మధ్యలో ఎక్కువగా ఆడాడు కనుక, అండ్ కొంచెం రిథమ్ మూమెంటం కూడా ఉంది, వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసాం కదా. సో ఆ ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే మనం చెప్తుంటాం కదా చాణక్య, ఇప్పుడు హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం కదా. రైట్, అబ్సల్యూట్లీ. సి అలాగే ఇప్పుడు రేపు న్యూజిలాండ్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు యంగ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్వేని ఎందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది అంటే, కాన్వేకు ఐపీఎల్ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ స్పిన్నర్స్ని చాలా చక్కగా ఆడతాడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ఉండడంతో కొంచెం స్పిన్నర్స్ని కూడా, ఎందుకంటే ఇండియాలో మీకు చూడండి, మీకు కుల్దీప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, జడేజా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని జనరల్గా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువగా మంచిగా ఆడే ఛాన్సెస్ ఉండే అంటే అంటుంటారు కదా. సో వాళ్ళు కూడా మేబీ రిస్క్ తీసుకోవచ్చు. సో హార్సెస్ ఫర్ కోర్సెస్ ఎప్పుడు కూడా ఉంటాయి. బట్ హర్షిత్ రాణా, హర్షదీప్ అనేది అబ్సల్యూట్లీ దట్ ఈస్ కెప్టెన్స్ అండ్ కోచెస్ చాయిస్. యాక్చువల్లీ ఇద్దరు ఎవరైనా కానీ ఇట్ కెన్ బి గుడ్ చాయిస్, నో డౌట్. అలా కాకుండా మీరు అన్నట్టుగా చాణక్య, బాల్ కూడా కొత్త బాల్ మూవ్ అవుతుంది చూశారు కదా. అండ్ హర్షదీప్ సింగ్ ఆ ఎబిలిటీ ఉంది, బాల్ మూవ్ చేస్తాడు, స్వింగ్ చేస్తాడు, స్లో డెలివరీస్ వేస్తుంటాడు. సో చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా ట్రిక్స్ అతని వద్ద ఉన్నాయి కనుక ఐ థింక్ ఇట్ కెనాట్ బి ఎ బ్యాడ్ చాయిస్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అంత ఇంప్రెసివ్గా ఈ టోర్నమెంట్లో టోటల్గా కనబడలేదు. సో మీకు ఆల్రెడీ చాణక్య ఎప్పుడైతే మీకు వరుణ్ చక్రవర్తి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్గా 10 overs వేసి వికెట్లు తీస్తున్నాడు, ఐ థింక్ ఇండియా కెన్ అఫోర్డ్ దట్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వై నాట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండే పిచ్ తయారు ఉంటుంది అని అనుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ ఆల్సో కెన్ బి ఏ గుడ్ చాయిస్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్ వేస్తుంటాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండడంతో మీకు రైట్ హ్యాండెడ్ మీకు రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడు. అతను అంబిడెక్స్ట్రస్ క్రికెటర్ అతను. మీకు కాన్వే ఉన్నాడు, తర్వాత రచిన్ రవీన్ ఉన్నాడు, తర్వాత మీకు లాథమ్, బ్రేస్వెల్, నలుగురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ న్యూజిలాండ్ టీంలో ఉండడంతో ఒక ఆఫ్ స్పిన్నర్ కూడా మీకు వర్కౌట్ కావచ్చు. బట్ కుల్దీప్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి. మరి అంత రిస్క్ తీసుకుంటారు అనేది కూడా అగైన్ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అది దట్ యూనో ఈ ఒక్క ఛాన్సే ఉంది మీరు అన్నట్టుగా, ఓన్లీ 1 రిప్లేస్మెంటే జరిగే ఛాన్స్ కనబడుతుంది. కానీ బట్ అగైన్ అంత రిస్క్ తీసుకుంటారా కుల్దీప్ను ఇంపార్టెంట్ మ్యాచ్లో డ్రాప్ చేసి అనేది కూడా వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్ ఏంటంటే, ఫైనల్స్లో ఎలా ఆడాలి, ఎలా గెలవాలి అనేది ఇండియన్ టీంకి తెలిసినంతగా న్యూజిలాండ్ టీంకి తెలియదు. చోకర్స్గా బిరుదుంది ఆల్రెడీ. సో సౌత్ ఆఫ్రికా తర్వాత ఎక్కువగా చోకర్స్ అని మనం పిలిచేది, ఎక్కువగా మెన్షన్ చేయకపోయినా కానీ న్యూజిలాండ్ టీమే ఓడిపోయిన సందర్భాలు కానీ సెమీఫైనల్లో ఓడిపోయిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ అనేది కూడా లేదంటే దాన్ని తగ్గట్టే మనం చెప్పుకోవచ్చు. లైక్ నాకౌట్స్ అనేది కూడా 25 years బ్యాక్ అనేది కూడా ఉంది. ఆఫ్ కోర్స్. అంటే బట్ ఇప్పటి న్యూజిలాండ్ టీంలో కొంచెం అంత ప్రెషర్కు గురైనటువంటి క్రికెటర్స్ లేరు. మీరు చూడండి, విలియమ్సన్కు టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బట్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో రచిన్ రవీంద్ర చూస్తున్నాం కదా. అసలు యాక్చువల్గా ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ మ్యాచ్లో తొందరగా అవుట్ అవుతుంటారు. మీరు ఒక 5 matches తీసుకుంటే అందులో 2 centuries కొడతారు, కానీ అతని ఫెయిల్యూర్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఆ ప్రెషర్ కూడా మేబీ ఉంటుంది అతని పైన, ఎందుకంటే అగెనిస్ట్ ఇండియా ఆడుతున్నారు, దట్టు ఛాంపియన్ టీమ్ అగెనిస్ట్ ఆడుతున్నారు కనుక దే విల్ ఫేస్ ఇట్ డెఫినెట్లీ. బట్ నేనేమనుకుంటానంటే ఆ ప్రెషర్ నుండి బయట పడాలి అంటే న్యూజిలాండ్ అగెనిస్ట్ ఇండియా చేజ్ చేశారు, అగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు ఒక బిగ్ స్కోర్ చేశారు. సో టాస్ అనేది నేను చాలా క్రూషియల్గా మారుతుంది అన్నిటికీ. బట్ రోహిత్ శర్మ 14 టాస్లు ఓడిపోయినాడు ఇప్పటి వరకు. రికార్డ్ బ్రేకింగ్ అయిపోయింది. 15 లోడింగ్ అని మనం అనుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. సో ఆ టాస్ గెలిచిన టీం ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకున్నట్లయితే దట్ కెన్ హ్యావ్ అడ్వాంటేజ్ అండి. అది వెదర్ ఇండియా కావచ్చు, మీకు న్యూజిలాండ్ కావచ్చు. ఎందుకంటే ఫైనల్లో ఫస్ట్ ప్రెషర్ నుండి బయటపడాలి అంటే కొండంత బలం మీకు రావాలి, ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే టాస్ అనేది ఇస్తుంది మీకు అసలు. సో టాస్ విల్ డిసైడ్ ద మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది చాణక్య. ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీంకి కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉండవచ్చు. బికాస్ న్యూజిలాండ్ ఐ డోంట్ థింక్ దే విల్ ప్రిఫర్ బ్యాటింగ్ ఇన్ ద ఫ్లడ్ లైట్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయడం చాలా డిఫికల్ట్గా ఫీల్ అయినారు వాళ్ళు, మామూలుగా కాదు. ఎందుకంటే బాల్ స్కిడ్ ఎక్కువగా అవుతుంది స్పిన్నర్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. సో
అందుకనే నేనేమనుకుంటానంటే ఒక్కొక్కసారి ఎక్స్పర్ట్స్ చెప్పినవి కూడా ఒక్కొక్కసారి మేబీ అవి అన్నీ మీకు అది కాకపోవచ్చు. ఎట్లా అంటే సక్సెస్ మొన్న రమీజ్ రాజా ఉండు, తర్వాత మన ఇండియన్ ప్లేయర్ ఒకరు కలిసి వాళ్ళు ఈ వికెట్ 170, 180 కంటే కూడా ఎక్కువగా స్కోర్ కాకపోవచ్చు అన్నారు. బట్ అది 300+ వికెట్ లాగా కనబడింది. మీకు స్మిత్ ఒకవేళ ఆ సిచ్యువేషన్లో అవుట్ కాకున్నట్లయితే ఐ థింక్ ఆస్ట్రేలియా కూడా స్కోర్ 280, 290 ఈజీగా స్కోర్ చేసి అటువంటి సిచ్యువేషన్ కనబడింది. సో వికెట్ ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం కనుక ఐ థింక్ టాస్ అనేది విల్ ప్లే ఏ కీ రోల్. ఎందుకంటే ఫైనల్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్లో విన్ ద టాస్, ఎలెక్ట్ బ్యాటింగ్, తర్వాత ఒక డీసెంట్ టోటల్ పుటప్ చేసి అపోజిషన్ ప్రెషర్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా ఫీల్ కాలేదా? 360 ఎప్పుడైతే న్యూజిలాండ్ స్కోర్ చేసిందో వాళ్ళు మొదటి నుంచి కూడా కొంచెం ప్రెషర్గా ఫీల్ అయినారు. సో టాస్ విల్ డిసైడ్ ద మ్యాచ్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఈ లెక్కను చూసుకుంటూ ఉంటే ఇండియన్ టీం అయితే సో రోహిత్ శర్మ ఇప్పటివరకు 14 టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ కోసమే, ఇందులో గెలవడం కోసమే అనిపిస్తుంది. అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఇండియా గెలవాలి అంటే టాస్ అనేది నేను అనుకుంటాను చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాచ్లో. లెట్స్ హోప్ దట్ రోహిత్ విన్ ద మ్యాచ్, విన్ ద టాస్. అంటే ప్రతి ఒక్క ఇండియన్ కూడా వెయిట్ చేస్తుంది మన ఇండియన్ టీమ్ ఆ వైట్ కోట్స్ వేసుకొని ఆ ట్రోఫీ పట్టుకోవాలి. ఆఫ్ కోర్స్, బట్ టాస్ గెలవకున్నా కానీ రోహిత్ కు విక్టరీస్ బాగానే ఉన్నాయి. లాస్ట్ 14 మ్యాచెస్లో 9 మ్యాచెస్ ఇండియా గెలిచింది. యాజ్ అ కెప్టెన్గా రికార్డ్ చక్కగానే ఉంది. బట్ 2023 వరల్డ్ కప్లో ఓడిపోయినాడు. టాస్ అది కొంప ముంచింది. ఆ తర్వాత ఇప్పుడు రేపు నేను అనుకుంటాను టాస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 వైటల్. ఐ థింక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్ర. అండ్ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇండియా గెలవాలని కూడా మనం విష్ ఇండియా ఆల్ గుడ్ లక్. బట్ ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు, అందులో డౌటే లేదండి. ఆల్ ద బెస్ట్ టు ఇండియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ చాణక్య.